ఇప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే చాలా మందికి అర్థం కాదు. అంటే ఏంటండి, ఒకప్పుడు బరువుగా ఎంత లావుగా ఉంటే చక్కగా సుష్టంగా భోంచేసి కడుపంతా రబ్ చేసుకుని ఆనందపడేవాడు. అది రాంగ్ అండి. బరువు ఎంత పెరిగితే స్థూలకాయం అంటారు, అంత హార్ట్ మీద లోడ్ పడుతుంది. సో ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ అని మెయింటైన్ చేయటం, బిఎంఐ అంటాం. తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం. ఎక్సర్సైజ్ అంటే విపరీతంగా బరువులు ఎత్తేయాల్సిన అవసరం లేదండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ 1 అవర్ బాడీ అంతా చెమట పట్టేలాగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాం. మనకు గుండె దడ మనకి తెలిసేటట్టుగా అంత ఫాస్ట్గా నడిస్తే చాలు. లేకపోతే జాగింగ్ అని. జాగింగ్ అంటే మళ్ళీ హార్డ్ సర్ఫేస్ మీద చేస్తే మళ్ళీ జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో గ్రాస్ మీద కానీ లేకపోతే శాండ్ మీద మామూలుగా ప్రాపర్గా వాకింగ్ చేస్తే, స్పీడ్గా లేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ 1 అవర్ రెగ్యులర్గా వాకింగ్ చేయాలి. కొలెస్ట్రాల్ హైగా ఉన్న కంటెంట్స్ని అవాయిడ్ చేయాలి. మన పిల్లలకు ఇప్పుడు చూస్తుంటుంటాం, చిన్న పిల్లల్లో 12 ఇయర్స్గా 13 ఇయర్స్కి మెన్సెస్ రావటం, ఒబిసిటీ అమెరికాలో చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు నవ్వు ఇండియాలో కూడా చాలామంది ఒబిసిటీ మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లల్లో. మా టైంలో మనం చిన్నప్పుడు చేసినప్పుడు ఇవన్నీ ఉండేవి కదండి. సైకిల్ తొక్కించేవాళ్ళం, నడుచుకుంటే పరిగెత్తుకెళ్ళేవాళ్ళం. అసలు వెహికల్లో కంఫర్ట్ జోన్ అనేదే లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు సైకిల్ తొక్కమంటే అదొక కష్టం, వాకింగ్ చేయమంటే క్యాబ్స్ మాట్లాడుకోవడం, ఇవన్నీ చేయడంతో బాడీకి ఎక్సర్సైజ్ అనేది లేదు అసలు. దానివల్ల ఇంపాక్ట్ నాట్ ఓన్లీ ఆన్ ది హార్ట్, ఆన్ ది బ్రెయిన్, లంగ్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఐడియల్గా మనిషి రూపకల్పన గాడ్ ఎలా చేశాడంటే వాకింగ్ చేయడానికి, అంతేగాని కూర్చుని సుష్టంగా భోజనం చేయడానికి కాదు 3 పూట్ల. సో ఒబిసిటీ ఈజ్ వెరీ వెరీ డేంజర్ అండి. ఒబిసిటీ ఈజ్ ద మెయిన్ ప్రికర్సర్ ఆఫ్ ఆల్ దిస్ ఇష్యూస్. సో బరువు పెరగకుండా చూసుకోవాలి. పెళ్ళినప్పుడు నాజుగ్గా ఉన్నామండి అంటుంటారు మా పేషెంట్స్, చక్కగా తర్వాత ఇలా అయిపోయిందని. ఎందుకు? హైట్ పెరగరు, బరువు మాత్రం పెరిగిపోతుంటారు.